హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే తెల్ల కాకరకాయలతోటి కాకరకాయ ఫ్రై చేస్తున్నా అండి. చూసారు కదా, తెల్ల కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి, కానీ ఇవైతే ముదిరిపోలేదండి, లేతగా ఉన్నవి. వీటినైతే ముక్కలుగా కట్ చేసుకొని, అంటే అర్ధచంద్రాకారంలో ముక్కల్లాగా కట్ చేశానండి. వాటిని కట్ చేసుకొని వీటిని ఫ్రై చేస్తున్నాను. ఆ ఫ్రై ఎలా చేస్తానో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కాకరకాయ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదండి. ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు అయితే ఎక్కువగానే వేసుకుంటా అండి. ఎప్పుడైనా ఫ్రైలలో పంటి కింద పడేట్లుగా పప్పులు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. అలాగే ఎక్కువగా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. చూడటానికి చాలా ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదండి. ఇవి 1/2 కిలో కాకరకాయలు, కానీ కూర మాత్రం కొంచెమే అవుతుంది. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీనిలో అయితే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. వీటన్నిటిని చక్కగా కలిపేసుకుని ఇక మూత పెట్టి ఫ్రై చేస్తా అండి. మూత పెట్టి కాసేపు అలా వదిలేస్తే తొందరగా దగ్గరకు అవుతాయి, ఆ తర్వాత ఫ్రై లాగా అవుతాయి అని చెప్పి మూత పెట్టాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై అయితే చేస్తున్నా అండి. ఈ కాకరకాయ ఫ్రై తెల్ల కాకరకాయలు నల్ల కాకరకాయల కంటే చేదు ఎక్కువగా ఉంటాయి. దీనిలో అయితే కాస్త షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటేనే బాగుంటుందండి. లేదంటే మరీ చేదుగా ఉంటే తినలేము కదా. చూసారు కదా, చాలా వరకు మగ్గిపోతున్నాయి. ఇందాక చాలా ముక్కలుగా ఉన్నాయి కదండి, ఇప్పుడు చాలా వరకు క్వాంటిటీ తగ్గిపోయింది. చూసారా, వేగడం స్టార్ట్ అయినాయండి, ముక్కలు వేగిపోతున్నవి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే వేయించుకోవాలి. అడుగంటుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పిల్లలందరూ కాకరకాయ అంటే ఇష్టంగా తినరు, కానీ మా పాపకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టంగా తింటుంది. ఇప్పుడైతే దీనిలో కొంచెం షుగర్ వేసాను. ఆ షుగర్ వేసి కలిపిన తర్వాత అయితే వెల్లుల్లిపాయలను అయితే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకుంటున్నా అండి. వీటిలో వేస్తే అవి మంచిగా వేగిపోతాయి కదా ఇప్పుడే వేసుకుంటే అని ముందుగానే దంచుకొని వాటిని అయితే ఇందులో వేసేసాను. వేసి ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టాను. కాసేపు ఆగిన తర్వాత అయితే దీనిలో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా అండి. అంటే మన కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. వేసి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తున్నా అండి. ఆల్మోస్ట్ ఇక్కడ చూసారా, కాకరకాయలు కలర్ మారిపోతున్నాయి కదా, ఇంకాస్త ఫ్రై అవ్వాలండి. అన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు అయితే అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ మొత్తం వేగిపోయాయి. ఇంకా దీనిలో అయితే కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల కారం అయితే పడుతుందండి. 2-2.5 స్పూన్స్ కారం అయితే పడుతుంది. ఎందుకంటే కాకరకాయ ఫ్రైకి కారం లేకుంటే బాగుండదు కదా. ఆల్రెడీ ఉప్పు ఇందాకే సరిపడా వేసేసాను కదా, ఇక్కడైతే కారం వేస్తున్నాను. కారం వేసి చక్కగా కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టామనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలినట్లుగా అలాగా కనిపిస్తుంది కదా. ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో కాకరకాయ ఫ్రై, ఎంతో టేస్టీగా ఉందండి. బాగుంది కాకరకాయ ఫ్రై.